లేనప్పుడు కోటి దేవతలు కూడా నిన్ను రక్షించలేరు. అలాగని సత్యం మాట్లాడుతూ ధర్మంగా ఉంటే సరిపోదు, లోపల భక్తి కూడా ఉండాలి. అంటే భక్తి ఎలాంటిది? సెల్ ఫోన్ ఛార్జింగ్ లాంటిది. సెల్ ఫోన్ 1,00,000 రూపాయల ఫోన్ అయినా సరే 100 రూపాయల వైర్ లేకపోతే పనిచేయదండి. 1,00,000 రూపాయల ఫోన్ అది, కానీ 100 రూపాయల ఛార్జింగ్ వైర్ లేకుండా పనిచేస్తుందా? దీని ఖరీదు 100, కానీ ఇది ఉండాలి. అంచేత నీది 1,00,00,000 రూపాయల ఖరీదు చేసే ఉద్యోగమైనా సరే నీ మనస్సులో ఛార్జింగ్ వైర్ లాంటి నమశివాయ అనే మంత్రం లేకపోతే నువ్వు రాణించలేవు. మన సత్యం, మన ధర్మం పనిచేసి మనకి కీడు చేయకుండా మేలే చెయ్యాలి అంటే నిరంతరం మనస్సులో నమశివాయ 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 నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం అని ఎప్పుడు శివనామస్మరణ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం సత్యం ధర్మంగా ఉన్నదానికి ఫలితం లభిస్తుంది. మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఒక్కోసారి జీవితంలో ఎందుకు ఓడిపోతామంటే మనస్సులో నిరంతరం స్మరించకపోవడం వల్ల. కొంతమంది జపించినా, వేషాలు వేసినా, యాత్రలు చేసినా, తీర్థాలు చేసినా వాళ్ళ కీడు వాళ్ళకి ఎందుకు జరుగుతుంది అంటే వీడి మనస్సులో సత్యం లేదు, ధర్మం లేదు, కేవలం వేషం వేసి యాత్రలు చేస్తున్నాడు అంతే. వీడి వల్ల గుళ్ళల్లో జరిగే వ్యాపారాలు బాగుంటాయి కానీ సమాజం బాగుండదు. అంచేత మనం సత్యానికి ధర్మానికి కట్టుబడాలి, మనస్సులో భగవంతుడు స్మరిస్తూనే ఉండాలి. అక్షయ భక్తి పక్ష. అప్పుడు బసవేశ్వరుడు ఆ భక్తి పక్షంలోనే నిలబడి ఎద్దు రంకేసి చెలరేగిపోయినట్టుగా మన శత్రువుల మీద చెలరేగిపోతాడు. ఏమంటే ఆవు నడిచింది అనుకోండి, అందరూ దగ్గరికి వచ్చి దండాలు పెడతాం. ఆ అంబోతు నడిస్తే ఎవడింటోకి వాడు పారిపోతాడు. ఇక్కడ అది వ్యవహారం. రంకే పొడిచిందంటే మళ్ళీ లేవడం మనిషి. ఇంకా బసవేశ్వరుడు అంటే అంతే. నా భక్తుల జోలికి వస్తావా, నీ సంగతి చూస్తాను కొమ్ము విసురుతాడు. మళ్ళీ ఇంకా ఊళ్ళో కాదు, స్వర్గానికి వెళ్ళిపోతాడు వెంటనే డైరెక్ట్. నో టికెట్. తెలంగాణ బస్సు ఫ్రీ, బసవేశ్వరుడు కొడితే స్వర్గం కూడా ఫ్రీయే. మహిళలకు కాదు, మొత్తానికి ఫ్రీ. స్వర్గం వరకు ఫ్రీయే, నువ్వేమి ఎక్కాల. ఒక్క కొమ్ముతో ఒక్కసారి దూశాడంటే అంతే. ఆతడమునవేయు ఇతడు కొమ్మునదూయు ఎలమినాతని కంటే నితను ఘనుడు. శివుడు కంటే కూడా నందీశ్వరుడు గొప్పవాట. ఎందుకంటే శివుడు ఎవరి మీద యుద్ధం చేయాలంటే అమ్ము వేస్తాడట, బాణం. ఆయన బాణం వేయాలంటే శ్రీ మహావిష్ణువు బాణంగా మారాలి, మేరు పర్వతం ధనుస్సుగా మారాలి, ఆదిశేషుడు వింటి నారిగా మారాలి. ఇంత గొడవ ఉంది. ఒక్క నందీశ్వరుడు ఆంబోతు కనుక ఒక్క కొమ్ముతో ఒక్క దూపు దూస్తే మళ్ళీ స్వర్గానికి నేరుగా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏ అక్కలేదు. ఇంక అంటే శివుడి కంటే కూడా బసవేశ్వరుడు గొప్పవాడు అంటారు. ఆయన ఏదైనా చేయాలంటే బోళ్ళు ప్రయత్నం కావాలి. ఈయనకేమక్కడ ఈ అంటాడంతా ఓ దెబ్బ మొత్తం ఊరు ఎగిరిపోవలసిందే. అంత మనకి రక్షణ కల్పించగలిగిన వాడు బసవేశ్వరుడు. బసవేశ్వరునికి అంటే నందీశ్వరునికి శివునికి భేదమే లేదు. అలా భేదం లేకుండా మనల్ని కాపాడాలంటే ఏం చేయాలి? బసవాక్షర పాఠక కల్పవృక్ష. పరమశివుని యొక్క అక్షరాలు ఉన్నాయి. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. అవి నిరంతరం పాఠక పఠించాలి. అప్పుడు కల్పవృక్షం మన దొడ్లో నాటినట్టే. కల్పవృక్షం అంటే ఆకులు పువ్వులు ఉండడం కాదు, అవి ఎలాగో ఉంటాయి. వాటితో పాటుగా కల్పవృక్షం దగ్గర నిలబడి నువ్వు ఏది కోరితే అది నెరవేరుతుంది. కల్పవృక్షం అంటే అర్థం అది, కోరిన కోరికలు తీర్చి చెట్టు. పాత రోజుల్లో ఆకాశవాణిలో కల్పలత అని ఓ కార్యక్రమం ఉండేది. శనివారం సాయంత్రం 6:30కు వచ్చేది. 6:30 నుంచి 7 వరకు సినిమా పాటలు వేసేవారు. మా చిన్నతనంలో మేము అరుగుల మీద కూర్చుని వినేవాళ్ళం. ఊరు మొత్తానికి ఒకటే రేడియో, మరి ఏం చేస్తాం. ఆ కార్యక్రమం పేరు ఏమిటంటే కల్పలత, మీరు కోరిన పాటలు అని. ప్రేక్షకులు శ్రోతలు కోరే పాటలు ఉంటాయి కదా, కొన్ని పాత మంచి పాటలు. అవి ఫలానా కరీంనగర్ నుంచి అక్కినేని రాజమల్లయ్య గారు, అదో పేరు నాకు ఎప్పటికీ గుర్తుంది, ఎవడో మహానుభావుడు, కానీ కరీంనగర్ నుంచి అక్కినేని రాజమల్లయ్య గారు కోరారు ఈ పాట అని వేసేసేవాడు. దానికి కల్పలత అని పేరు పెట్టారు వాళ్ళు. కల్పలత అంటే కల్పవృక్షపు తీగ, ఎవరు ఏది కోరితే అది ఇస్తుంది. మామూలు ఆకులు పువ్వులు ఏ చెట్టు అయినా ఇస్తుంది. కల్పవృక్షం ఉందనుకోండి, మా అబ్బాయికి ఎంసెట్ ర్యాంక్ రావాలి, అదే ఇస్తుంది. నాకు నెత్తి మీద జుట్టు లేదు, రావాలి, అదే ఇస్తుంది. కానీ జుట్టు వచ్చిన తర్వాత పాండిత్యం పోతుంది, ఇంకెవడో బెలవడు. ఇక్కడ జుట్టు కోసమే నన్ను గౌరవించేది ఇక్కడ. అంచేతనే ఎప్పుడు జీవితంలో మనకు ఉన్నదాంతో సంతృప్తి పడాలి, ఏమీ కోరద్దు. ఏది ఉందో దాంతో సంతోషంగా ఉంటే అందరము గురులింగ స్వరూపులమే, ఆనందంగా ఉంటాం.
శివుడు గుళ్ళోకి రమ్మని మిమ్మల్ని ఏమన్నా అడిగాడా? ఏదైనా ఇమ్మని అడిగాడా? ఇంకా ఇతర దేవతల ఆలయాల్లో చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర చాలా పెడతారండి. శివాలయం గొప్పతనం ఏమిటంటే ఏమీ లేదు, ఓ చెంబు నీళ్లు, 4 ఆకులు, ఇంకేం అక్కర్లేదా మహానుభావుడికి. ఇంత సులభంగా దొరికేవాడు శంకరుడు ఒక్కడే, మరో దేవుడు లేడు, మరో దేవుడు లేడు. సులభంగా నువ్వేం అక్కల, నా స్నానం చేసి వచ్చి అందులోంచే ఓ చెంబు నీళ్లు పట్టుకొచ్చి పోసేయి. ఆ స్నానాలకి అది పక్కనే ఓ చెట్టు ఉంటుంది కదా, మల్లి చెట్టో ఉల్లి చెట్టో ఏదైనా పర్వాలేదు, 4 ఆకులు దూసేయి, శివుడిని ఎత్తి మీద వేసి ఆయన అనుకుంటాట అంతే. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్తిరి సుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు అని మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రలో చెబుతాడు. ఊరికే 4 చెంబు నీళ్లు శివుడి మీద పోసి ఎవడైనా 4 ఆకులు ఆయన నెత్తి మీద వేస్తే ఆయన వెంటనే ఈ నీళ్లు పోసిన వాడికి కామధేనువును పట్టుకొచ్చి దొడ్లో కట్టేస్తట. ఇంక కంట్రీ డెలైట్ అక్కర్లేదు, కామధేనువే మొత్తం. అమూల్ పాలు ఏం అక్కర్లా, ఇంకా కామధేనువు మన ఇంట్లో ఉంటుంది. నీళ్లు పోస్తే ఆయన పాలు ఇస్తాడు. మనం 4 ఆకులు ఆయన నెత్తి మీద వేస్తే కల్పవృక్షం తీసుకొచ్చి కట్టేస్తాడు మన ఇంట్లో. అంత భక్త సులభుడైన దైవం, ముక్కోటి దేవతల్లో మన గురులింగమూర్తి పరమేశ్వరుడు ఒక్కడే. శివభక్తుడంత అదృష్టవంతుడు లేడు. వేరే దేవతల భక్తులకి ఎంత అనుగ్రహం ఉంటుందో లేదో నేను చెప్పలేను. నా జీవితమంతా నన్ను కాపాడుతూ వస్తున్నది ఒకే ఒక మంత్రమండి, నమశివాయ నమశివాయ నమశివాయ. నా తల్లి నాకు 17 సంవత్సరాల వయస్సులో ఉపదేశం చేసింది. నా చెవిలో చెప్పింది, అనుకోరా అబ్బాయి ఇంతకంటే ఏం అక్కర్లేదని. ఆ రోజు నుంచి నేను ఆ మంత్రం మారలేదు. ఇవాళ పద్మశ్రీ బిరుదం సహా అన్నీ వచ్చి జాతీయ స్థాయిలో అఖండమైన గౌరవం పొందుతున్నామంటే పంచాక్షరి మంత్రం కారణం, పంచాక్షరి మంత్రం కారణం. అందరూ మనస్సులో చేయండి జపం. పైకి చేసినా మంచిదే, కానీ మనస్సులో చేస్తే దానికి శుచి శుభ్రతతో కూడా నిమిత్తం లేదు. ఎప్పుడైనా చేయొచ్చు, మీరు పడుకుని చేయొచ్చు, అన్నం తింటూ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మనస్సు ఎప్పుడు నిరంతరం శుచే, నిరంతరం అశుచే, నీ ఆలోచనలు బట్టి ఉంటుంది. అది శివనామం ఉందనుకో ఎప్పుడూ శుచే. అందుకని ఎవరు నామమంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళ కల్పవృక్షంలా పనిచేస్తాట. అంతేకాదు రుద్రాక్ష విభూతి వక్ష, రుద్రాక్షలు విభూతి ఎప్పుడు శివభక్తుడైన వాడు ధరించి ఉంటాడు వక్షస్థలంలో. అలాగే ఫలితార్థి ముముక్ష, మోక్ష ముముక్షు అంటే ఎవరు? మోక్షం ఇచ్చేతీతి ముముక్షు అంటారు, మోక్షం కోరేవాడు. ఫలితార్థ ముముక్ష, శివభక్తి ఉంటే మోక్షం అతన్ని తరువుకుంటూ వెంటనే వస్తుంది, అనుమానం వెళ్ళ. ఫలితార్థంగా ముముక్షువులందరికీ ఫలితం మోక్షం లభిస్తుంది. శివ ప్రయుక్త పాలాక్ష, నందీశ్వరుడు ఎటువంటి వాడంటే పురాణాల్లో ఒక్క మాట చెబుతారు, శివుడు తన 3వ కంటిని భూలోకంలోకి పంపించేట అవసరమై. ఎందుకంటే రకరకాల పిచ్చి మతాలన్నీ పెరిగిపోయి, కులభేదాలు పెరిగిపోయి, అగ్రవర్ణం, అంచెవర్ణం, మధ్యవర్ణం అని పుట్టుకను బట్టి యోగ్యతలు నిర్ణయించే దౌర్భాగ్యపు దశ ఆంధ్రదేశంలో, కన్నడ దేశంలో, దక్షిణ భారతదేశంలో రాజ్యం వెళుతూ ఉన్నప్పుడు శివుడు తన 3వ కంటిని ఇలా తీసి భూలోకంలోకి వదిలేట. ఆ 3వ కన్నే బసవేశ్వరుడు, 3వ కన్నే బసవేశ్వరుడు. వీళ్ళ సంగతి చూడరా అబ్బాయిని. దెబ్బకి ఆయన బిజ్జలుడి దగ్గర మంత్రిగా చేరి ఇక అన్ని ఇతర మతాలతో వాదన చేసి మొత్తం అందరినీ ఓడించి శివాలయాల నిర్మాణం చేసి, శివభక్తుడైతే చాలు, విభూతి ధరిస్తే చాలు, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటే చాలు, వాడు ఏ కులంలో పుట్టినా మీరు గౌరవించి తీరాల్సిందే అని రాజు చేత శాసనం చేయించాడు. శివ ప్రయుక్త పాలాక్ష అంచేత శివుడు ప్రయోగించిన 3వ కన్నే బసవేశ్వరుడు. శివ ప్రయుక్త పాలాక్ష కృపా సమన్విత కటాక్ష, ఎప్పుడూ దయతో మనని చూస్తూ ఉంటాడు. అంతేకాదు ఇక్కడ చాలా కీలకమైన మాట వాడాడు, శుభాశుభ పాశ మోక్ష తత్వక్షమ. ఈ 2 ఒక జత. ఏమిటి? భగవంతుడు మన పాశాలని మోక్ష విడిపిస్తాడు. పశుపాశ విమోచని లలితా సహస్రంలో ఉంది కదా, పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని పశుపాశ విమోచని. పశుపాశ విమోచని, పశువులు లాంటి వాళ్ళం మనం కూడా. నిజానికి మనకి పాశ ఉంది. జీవుడు స్వతంత్రుడా బద్ధుడా అంటే రెండూను. దూడను చూస్తే అర్థమవుతుంది. ఆవు కానీ దూడ కానీ ఒక రైతు దగ్గర ఉన్నాయండి. అవి ఆవు దూడ బంధింపబడ్డాయా స్వతంత్రంగా ఉన్నాయా అంటే రైతు ఏం చేస్తాడు? ఒక కొయ్యకి దూడను కట్టేస్తాడు, తప్పదు.
అంతే కదా, దూడను కట్టేస్తాడు. మూతికి ముట్టి కూడా కడతారు ఒక్కోసారి, మరి తప్పదు. ఏదైతే అడ్డమైన గడ్డి తినేస్తుంది. ఇప్పుడు మరి శుభ్రంగా లక్షల జీతాలు తీసుకుంటున్న వాళ్ళే ఆఫీసుల్లో అడ్డమైన గడ్డి తింటున్నారు కదా. మరి ఆవు తిందా, దూడ తిందా? మనకి లక్షల జీతాలున్నా అడ్డమైన గడ్డి ఆమ్ యామ్ యామ్ యా అంటున్నాడు ఇక్కడ. జీతానికి ఎవడు పని చేస్తాడో అంటాడు. అదే అడ్డమైన గడ్డి అంటే అదే. మనకంటే దూడ నయం. రైతు ఏం చేస్తారంటే ఈ దూడను వదిలిపెడితే బయట అడ్డమైన గడ్డి తింది అనుకోండి, మన వాళ్ళు బయట అడ్డమైన గడ్డి తింటున్నారు. ఇప్పుడు హోటల్స్లోనూ పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ పడి అడ్డమైన గడ్డి తిని రోగాలు తెచ్చుకుంటున్నారు. బిర్యానీ అన్నీ మొదలుపెట్టి మళ్ళీ అందులో వెజ్ బిర్యానీ అంటాడు. వెజ్ బిర్యానీ ఏమిటండి? బిర్యానీ అంటేనే మాంసం, నువ్వు మానై. వెజ్ బిర్యానీ అంటే దీంట్లో ఏవో బంగాళదుంప ముక్కలు, చావదుంప ముక్కలు ఇవన్నీ మాంసం ఆకారంలో ఉండేలా వేస్తాడు. ఇదో అధిక మాసం తద్దినం అంటారు దీన్ని. అంటే వీడికి మాంసం తినకూడదు, కానీ తినాలనే భ్రమోటి ఉంది. అందుకని ఆ మొక్క అచ్చం కక్క మొక్క, కోడి మొక్క, పంది మొక్కలా ఉంటుంది. మీకు ఇవన్నీ ఎలా తెలుసు అనకండి, పేపర్లో చూశాను. మనం ఎటువంటి వాళ్ళమంటే వాంఛల్ని చంపుకోలేము, అలాగని దాన్ని తీర్చుకుంటే ఏమవుతుందో, నలుగురు బాగుండదంటారేమో, మనం ఈ కులంలో పుట్టి మాంసం తింటే బాగుండదేమో అని వెజ్ బిర్యానీ అన్నాడు అక్కడ. దాని నిండా మసాలా గుమ్మరిస్తున్నారు. ఇవి ఈ మధ్య అన్ని కులాల పెళ్ళిళ్ళలోనూ ఇది చాలా ప్రధానం. మంగళసూత్రం కంటే ముందు వెజ్ బిర్యానీ ఉంటుంది అక్కడ. తినలేక చస్తున్నావు. అక్కడ నా బోటిగాడు ఎవడన్నా అక్కడ మా బోటికి మాకు కొన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి. మజ్జిగ తాగొస్తున్నామమ్మా ఆకలితో, పెద్ద పెద్ద పార్టీలకి పిలుస్తారు, మజ్జిగ తాగొస్తున్నాం. ఏం మనం తినేవేమి ఉండవు అక్కడ. కనీసం ఓ పచ్చడి కూడా పెట్టరు అక్కడ. పికిల్ అనడం అదేదో ఇంత పీకినట్టు ఉంటుంది. అదో కోడి పీకినట్టు. దానికి కూడా పచ్చడి అండవాడు పికిల్, ఎదో పికిల్. ఇక్కడ మళ్ళీ ఇదో మాట ఇక్కడ. అది ఎంత ఉంటుంది అది. దాన్ని ఎవడు తింటాడు ఇక్కడ? మన బోటికాడికి ఏముందో ఇంత మజ్జిగ తాగిపోతాను నేను, ఇంటికి వెళ్ళి బాబు వండి పెట్టు, ఎందుకు అదే తిందామని చెప్తాను. అందుకే ఇవాళ ఆహారాలు అలా ఉన్నాయండి అడ్డమైన గడ్డి కింద. అందుకని వీళ్ళ పరిస్థితి అలా ఉంది. అందుకని దాని నుంచి రక్షణ పొందాలి అంటే అనేక రకాల మనం జాగ్రత్తగా ఉండాలి. ఆచారాలు పాటించాలి, సంప్రదాయాలు పాటించాలి, పోషకాహారము తినాలి, కడుపును కాపాడుకోవాలి అన్ని విధాలు. ఇందులో చూడండి, దూడ అడ్డమైన గడ్డి తింటుందని రైతు ఏం చేస్తాడు? దాన్ని కొయ్యకు కట్టేస్తాడు. అంటే తాడు ఉంది కదా. ఇంతకీ దూడకి స్వతంత్రం ఉన్నట్టా లేనట్టే, ఎందుకంటే తాడు కట్టాడు కాబట్టి. కానీ స్వతంత్రం ఉన్నట్టే. ఎందుకని? తాడు ఎంత పొడుగుందో అంత మేర గుండ్రంగా తిరగచ్చు, అది స్వతంత్రం లెక్క. అలాగ జీవుడికి కూడా స్వతంత్రం ఉన్నట్టా లేనట్టా అంటే ఉన్నట్టే. మన జన్మ ప్రకారం మనం అనుభవించవలసిన కర్మలు ఏవి ఉన్నాయో అవి అనుభవించడం తప్పనిసరి. అది కాకుండా నీ ఇష్టం కొత్తగా నువ్వేమన్నా చేసుకోవచ్చు. ఇలాంటి చోట కూర్చుని ఈ యజ్ఞంలో పాల్గొని రోజు కోటి శివనామ జపం చొప్పున చేసుకోవడం మన స్వతంత్రం కదండి. ఎవరు కాదన్నారు? ఊళ్ళో ఇంత జరుగుతున్నా రాని మహానుభావులు ఉంటారు. కర్మ అంటే అదే. ఏదో చెప్తాడు కారణం ఎక్కడ. మా పెద్దాడు వస్తున్నాడు అమెరికా నుంచి, వాడు వస్తే రేపు కలవచ్చు. ఈ యజ్ఞం మళ్ళీ రేపు ఉంటుందా? ఈ మధ్య కాళ్ళు సాగకపోయినా సరే ఇటువంటి చోటుకు వస్తే తర్వాత సాగుతాయి, ఏమి ఇబ్బంది లేదు. అంత గొప్పదేదో జరుగుతున్నప్పుడు మనం ఇంట్లో కూర్చొని పేకాడుకుంటున్నామంటే ఏంటి అర్థం? అది పైగా చేసేవాళ్ళని ఆక్షేపించడం. వాడు అందుకు చేసేవాడు, వీడు ఎందుకు చేశారు కదా. అందుకు ఇక్కడ తలపెట్టకపోతే ఆ కార్యకర్త మల్లికార్జున గారు నానాయాతన పడి మా ఇంటికి వచ్చి బతిమాలకపోతే నేను వస్తానండి ఎక్కడికి, నాకేం పని. పాప ఆయన వచ్చారు, విహెచ్పి వాళ్ళు వచ్చారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు. వారంటే మాకు మా పుట్టింటితో సమానం లెక్క అంతే. మా ఆవిడైతే వాళ్ళు పుట్టిల్లు అంటుంది. నేను ఇంకా అనుకుంటా మా ఆవిడైతే విహెచ్పి అంటే మా పుట్టిల్లు, వాళ్ళు పిలిస్తే మీరు వెళ్ళమే అంటుంది. ఆవిడ చెప్తే వెళ్ళకేం చేస్తాం? వాళ్ళు ధర్మం కోసం పాటు పడుతున్నారు, వెళ్ళండి అంటుంది, వెళ్ళమే. ఇప్పుడు అలా ఎవరో ఒకరు తలుచుకుని ఒక మహత్తరమైన కార్యక్రమం పెట్టి పిలవకపోతే మేము మాత్రం ఎలా వస్తామండి? ఇంతమంది ఎలా కూర్చొని వింటారండి? ఇదే స్వతంత్రం ఉందంటే మనకు ఉంది. ఇలాంటి ఏర్పాటు చేసేవారు రావడానికి రావచ్చు. రాకుండా ఇంట్లో కూర్చున్నావంటే నీ మెడకు నువ్వు తాడు కట్టుకున్నావు, నీ కర్మ. ఎవడేం చేస్తాడో. ఇదే పాశమోక్ష. మన పాశాల్లో 2 రకాలు ఉంటాయండి. శుభపాశం, అశుభపాశం చెబుతున్నాడు ఇక్కడ పాల్కురికి సోమన్న. శుభాశుభపాశ మోక్ష. అశుభాన్ని ఎలాగూ పాశం అంటే మనం ఒప్పుకుంటాం, శుభం కూడా పాశమేనండి. మంచి శుభం ఏదైనా జరిగినా అది కూడా పాశం. ఇంట్లో పెళ్లి జరిగిందండి, శుభమే కదా, కానీ ఇది కొత్త పాశం. పెళ్ళయిన తర్వాత
మళ్ళీ సంక్రాంతి పండగ వస్తుంది, అల్లుండి పిలవాలి, బట్టలు పెట్టాలి, పిండి వంటలు పెట్టాలి, కట్నాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. ఇన్ని ఇచ్చి పంపిన తర్వాత నాకు ఇచ్చిన స్కూటర్ నచ్చలేదంటాడు. ఇది పాశ్యమే మరి. ఇది అక్కడి నుంచి వాళ్ళకి పిల్లలు పుడతారు, మళ్ళీ పురుళ్ళు పోయాలి, వాళ్ళకి బారసాలను చెయ్యాలి. పైగా మనకు మామూలుగా తెలుగునాట ఆచారం ఏంటంటే పిల్ల పురుటుకు వస్తే పురుడు పోసి పంపేటప్పుడు ఒట్టినే పంపకూడదు. ఈ మాతామహుల వారు ఉన్నారే, తల్లి తండ్రి, వీరు కనీసం 1 కాసు 2 కాసులు బంగారం పెట్టాలి అక్కడ. దాన్ని బాలతొడుగు అంటారు. బాలతొడుగు అంటారు. అంటే పసిపిల్లకి మాతామహుడు, పితామహుడు కాదు, తండ్రి కాదు, తల్లి తండ్రే. ఒట్టి బోసి మెడతో అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పంపకూడదు పుట్టింటి నుంచి. అందుకని చిన్నది ఏదో ఓ గొలుసో ఉంగరమో ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆ ఉంగరం వాడు మింగేయకుండా జాగ్రత్త పడి మెడలో ఏదో ఒకటి చేస్తారు. ఆ తొడుగు ఎట్టి పరిస్థితుల్లో తండ్రి కానీ ఎవరు కానీ ముట్టుకోకూడదు. ఆ పిల్లకి పెళ్లి సంబంధం కుదిరినప్పుడు బాలతొడుగు ఎంత అని అడుగుతారండి. అదో లెక్క. అంటే మాతామహుడు పెట్టిన బంగారం ఎంత, అది ఉందా లేదా అంటే అనుబంధాలు తెగిపోకుండా కాపాడుకోవడం, పురుడు పోసి పంపడం కాదు, ఎంతో కొంత బంగారం. మరి ఇవన్నీ బంధమే కదండి, ఖర్చు పెరగడమే కదా. కానీ మనం ఆనందం కోసం మనం చేస్తూ ఉన్నాం. అందుకని ఇది శుభమా అశుభమా అంటే మన హిందూ సంప్రదాయాల్లో శుభంలో అశుభం, అశుభంలో శుభం అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఇంతే చారులో 16 పదార్థాలు కలిసిపోయినట్టు. రసమని పెడతారు పదార్థం, అందులో ఎన్ని ఉంటాయి? ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, పసుపు, కారం, ఏది కనపడితే అది అందులో బారే, గొడవలేదంతే. అలాగే ఉంటాయి ఆచారాలన్నీ కూడా. శుభం అంటే శుభం, అశుభం అంటే అశుభం. అందుకని మన ఇంట్లో పెళ్లి జరిగితే కొత్త బంధం ఏర్పడింది కాబట్టి ఒక రకంగా అశుభం. కానీ పెళ్ళి అనేది మనం శుభంగా భావిస్తాం కాబట్టి శుభం. కానీ ఈ బంధాలన్నిటి నుంచి శుభం అశుభం రెండింటి నుంచి కూడా పాశాల నుంచి మనం ముక్తులం కావాలంటే నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ అని లలితా సహస్రంలో చెప్పినట్టుగా, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా నిమిత్తమాత్రంగా మన పనులు మనం చెయ్యాలి. దేంతోనూ ఎక్కువగా రాసుకోవడం పూసుకోవడం ఉండద్దు. అది పద్ధతి. అలా ఉంటే శుభాశుభాలు రెండింటి నుంచి మనకి విముక్తి. ఒక రకంగా చెప్పాలంటే శుభం అనేది, అశుభం అనేది ఇనప గొలుసు సంఖ్యల, శుభం అనేది బంగారు గొలుసు. బంగారమైన ఇనువైన గొలుసు గొలుసే కదండి. కాలికి గొలుసు కట్టిన తర్వాత నాకు బంగారు గొలుసు కట్టారు, బంగారు దాని స్తంభానికి కట్టారు, చూసుకో వెర్రిమోహమా. నీకు బంగారు గొలుసు కట్టి పైకి పంపలేదు, గండ పెండేరం వేయలేదు నీకు. ఇక్కడ ఇంత గొలుసు పెట్టి దాన్ని స్తంభానికి కట్టారు అంటే అర్థం ఏంటి? అలా కట్టినప్పుడు ఇనప గొలుసేనా నయం. ఇంకా స్తంభానికి నిన్ను కట్టేసిన తర్వాత ఇనుప గొలుసైనా ఒకటే, బంగారపు గొలుసైనా ఒకటే. అంచేత జీవి జన్మించిన తర్వాత శుభమైన బంధమే, అశుభమైన బంధమే. భగవద్భక్తి ఒక్కటి మాత్రమే 2 బంధాల నుంచి మనల్ని విముక్తులను చేస్తుంది ఖచ్చితంగా. శుభాశుభ పాశ మోక్ష. ఇప్పుడు ఆ రెండోది దానికి జోడింపు అని చెప్ప. తత్వక్షమ, నీవే దిక్కు. ఎలా తెలుస్తుంది ఈ విషయం? తత్వక్షమ, తత్వజ్ఞానం పొందాలి అందరం కూడా. కేవలం ఆకులేసి పువ్వులేసి నీళ్లు పోసి హడావుడి చేసి, ఏమండి పాలేస్తే ఏం ఫలితం అండి, పళ్ళరసం వేస్తే ఏం ఫలితం అండి, మొత్తం మానేస్తే చాలా ఫలితం ఉంటుంది. వెళ్ళు. ప్రతిదానికి ఫలితం కావాలంటే నాకు అర్థం కాదు. అసలు అంతటి శివలింగం దగ్గర నుంచుని మనం ఏదో ఓ చెంబులో నీళ్లు తీసుకుని ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రేయ చ హంత్రే చ హనీయసే చ ఓం నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని మంత్రం చదువుతూ అభిషేకం చేస్తుంటే మనస్సుకు ఆనందంగా లేదండి? ఆ చదివే బ్రాహ్మణులు చూడండి, వాళ్ళ ముఖాలు ఎలా వెలిగిపోతూ ఉంటాయో. వేరే ధ్యాస ఉండదమ్మా. తర్వాత 10 రూపాయలు ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా శివుడు ఇంతే ప్రాప్తమని పట్టుకెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే ఆయనకి వేదం ఏం చెప్పింది అంటే ఇచ్చింది పుచ్చుకో, ఎక్కువ ఆశించుకో, అదే బ్రాహ్మణుడు అంటే అని ఆయనకి చెప్పారు. మనకేం చెప్పారు? వాడు సంతృప్తి చెందే విధంగా ఇవ్వండి అని మనకి చెప్పారమ్మా. ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పారు, ఎవరికి చెప్పేది వాళ్ళు పాటించారు. మనం ఏమనుకుంటాం, బ్రాహ్మణులు వ్యాపారాలు చేసేస్తున్నారు అని ఎక్కే విగ్గట్టు. ఇంకెవడో 7 వ్యాపారం బ్రాహ్మణుడు ఒక్కడే చేసేది. ఇక్కడ రియల్ ఎస్టేట్ మొదలు పెట్టేసి అడుగు 100 రూపాయలు పోయి అడుగు 1,00,000 రూపాయలన్నా సరే కొనేస్తాం. అక్కడ ఎస్ఎఫ్టీ ఎంతయా? 3,000, 4,000, 5,000 అన్నా సరే కొనేస్తాం. ఇక్కడ
బ్రాహ్మడు పూజ చేయించి 1000 రూపాయలు ఇమ్మంటే 1000 ఎందుకో అని ఇంత పొడుగు సాగతిస్తాడు ఇక్కడ. మరి ఆయన కష్టపడట్లేదా? ఆ మాట మనం అనకూడదండి. పూజ చేయించేటువంటి బ్రాహ్మణులను, అభిషేకం చేసే వాళ్ళని సంతృప్తి పరిచి పంపించాలమ్మా, లేకపోతే పూజ ఫలించదు ఖచ్చితంగా. శాస్త్రం చెప్పిన మాటది. అధ్వరస్యేవ దక్షిణ, శాస్త్రం చెప్పిన మాట. దక్షిణ సరిగ్గా లేకపోతే యజ్ఞం విఫలం. అలాగని బ్రాహ్మణులకు ఏం చెప్పారు? దక్షిణ ఇవ్వాలి కదా అని చెప్పేసి మీరు లక్షలు కోట్లు ఆశించకండి. పడిన శ్రమకి ఒక పద్ధతి ఉంటుంది అంతే. ఆయన కుటుంబం బతకాలి కదా, మరి ఒక సంతృప్తి వాళ్ళకు ఉండాలి. వాళ్ళని సంతృప్తి పరచ